ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్. అయితే ఈ అభ్యర్థనను నిరాకరించింది న్యాయస్థానం. మరోవైపు ట్రైనీ ఐపీఎస్ మహిళా అధికారి స్టేట్మెంట్ నమోదు చేశారు డీసీపీ లావణ్య. కేసులో స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏదైతే ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణ వేసిన పిటిషన్ పైన ఇవాళ హైకోర్టులో విచారణకు వస్తుందని చెప్పి అటు భావించారు. అయితే విచారణకు సంబంధించి చూసినట్లయితే విచారణకు రాలేదు. అయితే అప్పటి వరకు తనకు విచారణ సోమవారానికి వాయిదా వేస్తారు. అప్పటి వరకు కొంత రిలీఫ్ కావాలని చెప్పి ఉదయ కృష్ణ చేసిన రిక్వెస్ట్ ని కోర్టు పరిగణలో తీసుకోలేదు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అటు చేసిన రిక్వెస్ట్ ని తోసిపుచ్చింది. అయితే మరోవైపు చూసినట్లయితే ఈ కేసు సంబంధించి కీలకంగా ఉన్న లైంగిక వేధింపులకు గురైన అయితే ట్రైనీ లేడీ ఐపీఎస్ స్టేట్మెంట్ ని ఇవాళ షీ టీమ్ రికార్డ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కేసుని అత్తాపూర్ లో ఉన్న కేసు మొత్తాన్ని కూడా షీ టీమ్ చీఫ్ అయిన లావణ్యకు కేసును బదిలీ చేయడం జరిగింది. ఇవాళ లావణ్య డీసీపీ లావణ్య లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారుల దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఆసుపత్రి చికిత్స పొందుతున్నట్టు చెప్తున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణ ఇవాళ కుదురుతున్న అతను ఆసుపత్రిని డిశ్చార్జ్ కావడం జరిగింది. అయితే మొత్తం దీంట్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు మొత్తం కూడా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం చూసే విచారణ జరపబోతున్నారు. అయితే దీంట్లో ఇవాళ మహిళా లేడీస్ ట్రైనీ ఐపీఎస్ సంబంధించిన స్టేట్మెంట్ అయితే కీలకంగా మారింది. ఎందుకంటే ఆమె ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్ గా ఉదయ కృష్ణపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇప్పటికే లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారి పోలీసు అధికారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫర్దర్ గా సిటీ పోలీసులు ఉదయ కృష్ణ సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.